డైలీ 1500 ఇవ్వండి, నేను చూస్తాను. డైలీ కూలీ చేసుకుంటే పైసలు వస్తాయన్నా. నాకు నెల కాగాలి ఈఎంఐలు వడ్డీలాగా అప్పులకు వడ్డీలు కట్టుకున్నాలే. ఆ దాన్ని చూస్తే ఏమొస్తుంది? అసలు ఏమన్నా బిగ్ బాస్ ఏమున్నది చెప్పి ఎంటర్టైన్మెంట్ నాకు అదే ఏముంది జర చెప్పుకోండి. ఏమీ లేదా ఇంతకుముందు అంటే ఒక 2 షోలు ఆ పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు జర అటు ఇటు ఉండే జర. ఇంకా అది అయిన తర్వాత సెకండ్ది కూడా అట్లా ఇట్లా ఉండే. ఇప్పుడు అసలేమంత లేదు. ఒక నాకైతే ఎవరినైతే అడ్డ మీద కూలీలను తీసుకొని పెడతారో అప్పుడు అతుక్కొని చూస్తాం. అంతవరకు చూడం. కామన్ మ్యాన్లను మొత్తం పేర్లు చెప్పి మొత్తం మెడకాయ పట్టి తెలుసుకుంటారు. కామన్ మ్యాన్ గేమ్ బాగా ఆడకపోయిన వల్ల ఎలిమినేట్ అయ్యారంట. బాగా ఆడలేడు. వాడు బాగా ఆడినా ఆడకపోయినా వాని బతుకు సరిగా లేదు కాబట్టి పెట్టుకోవాలి. ఒకరి బతుకు మంచిగా చేయడమే కదా మానవత్వం అంటే. లాస్ట్ వీక్ శ్రీజ ఎలిమినేషన్ గురించి వీళ్ళందరినీ తీసి అడ్డ మీద ఉండే కూలీలని 18 మందిని తీసుకుపోయి వెళ్ళమను. ఎవరు చూడాడు బిగ్ బాస్. కబడ్డీ రూల్స్ పెడతావా, లేకపోతే రన్నింగ్ రూల్స్ పెడతావా, బాక్సింగ్ పెడతావా, లేకపోతే ఆ బిగ్ బాస్ మొత్తం ఊడిసి అతికించి క్లీన్ చేసి కూడా చేస్తారు. అటువంటివి పెట్టమను. 5 వస్తుంది. 10 మందికి మంచి చేసేదే బిగ్ బాస్. అట్లుంటేనే చూస్తాం.